దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక్కసారి 50 దినాల ఆత్మీయ కుటుంబ సహవాస కూడికల్లో 15వ రోజులోనికి దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. ఇలాగున ఆయన సన్నిధిలో ఉండేటువంటి కృపను, ఇటు భాగ్యమును, ఆయన సన్నిధిలో నిలిచేటువంటి ఈ భాగ్యమును ఇచ్చినటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా శ్రద్ధగా ఆసక్తిగా వినాలి దేవుని వాక్యం. ఇక దేవుని వాక్యానికి సమయం వచ్చేసిన తర్వాత ఎవరు అశ్రద్ధగా ఉండడానికి వీల్లేదు. అశ్రద్ధగా ఉంటే ఎలా ఉంటుంది అంటే, సరిగా వినకపోతే ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యంలో ముందుకు వెళ్తాను. ఒకరోజు స్కూల్లో ఒక మాస్టరు పిల్లలతో చెప్తున్నారట. ఏమనంటే, ఈరోజు డిక్టేషన్ చెప్తాను, మీరు రాయాలి అనేసి అని చెప్పారట. సరేనండి అన్నారట పిల్లలు. అంటే అప్పుడు చెప్పారట, పూర్వం హైదరాబాద్ పట్టణాన్ని నవాబు పరిపాలించారు అనేసి అని చెప్పారట. చెప్తే అందరూ రాసి తీసుకొచ్చారట. అందులో ఒక అబ్బాయి తీసుకొచ్చాడట. తీసుకొస్తే ఆ స్లేట్ చూసేసరికి దాని మీద ఏముంది అంటే, హైదరాబాద్ పట్టణాన్ని నా బాబు పరిపాలించాడు అనేసి అని రాశాడట. అప్పుడు మాస్టర్ కేకేసి అన్నారట, ఇదేంట్రా నవాబు అనేసి అని అంటే నా బాబు అంటావు? నా బాబు కాదు, నవాబు పరిపాలించాడు, మళ్ళీ ఇది సరిగా కరెక్ట్గా రాసుకురా అనేసి అని పంపించారట. మరలా వెళ్ళి ఆ పిల్లోడు రాసుకొచ్చాడట. అప్పుడు చూస్తే ఆ స్లేట్ మరలా ఆ సార్ చూస్తే ఎలా ఉంది అంటే, హైదరాబాద్ పట్టణాన్ని నీ బాబు పరిపాలించాడు అని రాశాడట. అంటే నవాబు అన్న మాట అర్థం కావట్లేదు. ఫస్ట్ ఏమని రాశాడు? నా బాబు అన్నాడు. ఇప్పుడు నా బాబు కాదురా నవాబు అంటే మరలా ఏమని రాస్తున్నారు? నీ బాబు పరిపాలించాడు అనేసి అని అన్నారట. అప్పుడు 2 వేసి నా బాబు నీ బాబు కాదురా నవాబు పరిపాలించాడు అనేసి అని అన్నారట. అలాగున మనం వినేటప్పుడు సరిగా వినకపోతే ఏమవుతూ ఉంటుంది చెప్పండి? కొన్ని మాటల్లో ఉన్నటువంటి అర్థం మిస్ అవుతూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని కూడా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నాం గనక, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గనక చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మన అంశానికి వచ్చేస్తే ఏంటి చెప్పండి? మన అంశం విశ్వాస ఎక్కవలసినటువంటి 7 మెట్లు. మరి ఇప్పటి వరకు విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి మనం ఎన్ని మెట్లు ఎక్కాం? 5 మెట్లు ఎక్కేసాం దేవుని కృపను బట్టి. మొదటి మెట్టు ఏంటి చెప్పండి? పరీక్షించుకొనడం. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏ విషయాల్లో పరీక్షించుకోవాలో కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత 2వ మెట్టు ఏంటి చెప్పండి? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. 3వ మెట్టు ఏంటి? సాతాను కార్యాలని బంధించడం. 4వ మెట్టు ఏంటి చెప్పండి? దేవుని ఆశీర్వాదాలని విప్పడం. 5వ మెట్టు ఏంటి చెప్పండి? దేవుని స్వరం వినడం. ఈరోజు 6వ మెట్టును కూడా మనం నేర్చుకోబోతున్నాం. 6వ మెట్టు ఏంటి అని ఆలోచన చేస్తే, 6వ మెట్టు మనం ఎక్కవలసిన 6వ మెట్టు ఏంటి అంటే వైరాగ్యం. ఏంటి చెప్పండి? వైరాగ్యం. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? వైరాగ్యం అంటే అందరూ తెల్లమొహాలు వేసుకుని చూస్తున్నారు. అర్థం కాలేదు కదా? వైరాగ్యం అంటే నేను దానికి పర్యాయ పదాలు చాలా అర్థాలు ఉంటాయి కదా, కొన్ని అర్థాలు చెప్తున్నాను. వైరాగ్యం అంటే ఏంటి అనేసి అంటే త్యజించడం, త్యజించడం లేదా నిర్లిప్తత. ఇది కూడా అర్థం కావట్లేదా? సరే, శరీరాన్ని, మనసుని, కుటుంబాన్ని, సమాజంతో మనం ఏం చేయడం చెప్పండి? త్యజించడం లేదా వేరు చేయడం అని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నీ ఉండి కూడా లేనట్లుగా ఉండడం. ఈ మాట మీకు బాగా అర్థమవుతుంది. వైరాగ్యం అంటే ఏంటి చెప్పండి? అన్నీ ఉండి కూడా లేనట్లుగా ఉండడం. దేవుని బిడ్డలు అలా ఉండాలి. ఆ మెట్టు ఎక్కాలి మనం. 6వ మెట్టు ఏంటి చెప్పండి? వైరాగ్యం. మనకున్నవి చాలా ఉండొచ్చు, దేవుడిచ్చిన మట్టికి చాలా సమృద్ధి ఉంది. కానీ అన్నీ ఉండి కూడా ఎలా ఉండాలి? లేనట్లుగానే ఉండాలి. ఎందుకనేసని అలా ఉండాలి అనేసని అంటే, ఈ లోకం మనకి ఏం కాదు చెప్పండి? శాశ్వతం కాదు. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి మీద ఏమాత్రము మనం దృష్టి పెట్టక్కర్లేదు.
అందుకనే ఈ లోకంలో ఒకవేళ మనం కలిగి ఉన్నవి దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా వీటి మీద మన మనస్సు ఉంచకూడదు. మన మనస్సు ఎప్పుడు దేని మీద ఉంచాలి? మన దృష్టి ఎప్పుడు పైన ఉన్న వాటి మీదే దృష్టి పెట్టాలి, పైన ఉన్న వాటి మీదే మనస్సు పెట్టాలి. కాబట్టి ఈ లోకంలో మనకి ఇది ఉంది అది ఉంది అనేసని ఏమీ కూడా చూడక్కర్లేదు. ఉండి కూడా అన్నీ ఉండి కూడా లేనట్లుగా ఉండడం, దాన్ని ఏమంటారు అంటే వైరాగ్యం అంటారు. ఆదిమ సంఘంలో వారు చేసినటువంటి ఆ కార్యాలను బట్టి వారు ఎలా జీవించారో చూద్దాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 44 చూడండి ఒకసారి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినాన 120 మంది దేవుని ఆత్మశక్తి చేత నింపబడిన తరువాత, ఆదిమ సంఘం ఏర్పడిన తరువాత ఆదిమ సంఘంలో జరిగినటువంటి కార్యం ఏమిటి అని ఆలోచన చేస్తే, అక్కడ ఆదిమ సంఘంలో ఉన్నటువంటి వారందరూ ఏం చేశారట? సంఘం అన్న తర్వాత ఏమవుతూ ఉంటుంది? కొంతమంది అన్నీ కలిగిన వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు కూడా ఉంటారు, అందరూ కలిసే ఉంటారు కదా. అక్కడ ఆదిమ సంఘంలో కొంతమందికి చరాస్తులు ఉన్నాయి, స్థిరాస్తులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే ఒక జీవితం మీద వైరాగ్యం కలిగినటువంటి వారిగా ఉన్నారు. అంటే ఆధ్యాత్మికతలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చినటువంటి వారికి ఇక లోక సంబంధమైనవి సంపాదించుకోవాలనేటువంటి ఆశ ఉండదు, లోక సంబంధమైనటువంటి సుఖభోగాల మీద మనస్సు ఉండదు. కాబట్టి ఆ సంఘములో, ఆదిమ సంఘములో ఉన్నటువంటి వారు వారికి కలిగినటువంటి చరాస్తులను స్థిరాస్తులను అమ్మేసి ఏం చేశారట? లేనంటి వారికి అందరికీ కూడా పనిచేసి మనందరం ఒకే రక్తం చేత కడగబడ్డాం, ఒకే సంఘంలో ఉంటున్నాం కనుక అందరము ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి అన్నారు. అంటే ఇక్కడ వీళ్ళలో ఈ వైరాగ్యం అనేది మనం చూస్తున్నాం ఆదిమ సంఘంలో. ఒక్క విషయం ఆలోచన చేయండి. మనకున్నది ఇతరులకి మనం పెట్టామనుకోండి, వాళ్ళు మనతో సమానంగా ఉండాలని కోరుకుంటున్నాం అని అర్థమవుతుంది. కానీ వాళ్ళకి లేనిది కూడా వాళ్ళ దగ్గర మనమే తీసేసుకోవాలి అంటే, మనకే కూర్చేసుకోవాలి అనుకుంటున్నామంటే అదేమైపోద్ది? స్వార్థం అవుతుంది కదా. నేనే ఉండాలి, నేనే సంపాదించుకోవాలి, లేకపోతే నేనే అని. అంటే అందరూ కూడా ఇక్కడ ఎలా ఉన్నారు అంటే, లోకం అక్కర్లేదు వాళ్ళకి, ఆస్తి అక్కర్లేదు, ధనం అక్కర్లేదు, సుఖం అక్కర్లేదు, ఇవేమీ అక్కర్లేదు. వీటి వల్ల మనలో ఏమి ఏర్పడుతుంది అంటే స్వార్థం అనేది ఏర్పడిపోతుంది. ధనం వల్ల కానివ్వండి, ఆస్తి వల్ల కానివ్వండి, సుఖం వల్ల కానివ్వండి, వీటన్నిటి వల్ల స్వార్థం అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఈ స్వార్థం అనేది విడిచిపెట్టి, అంటే ఈ లోక సంబంధమైన వాటి మీద వారు వైరాగ్యం కలిగి అందరూ కూడా ఎలా ఉన్నారు చెప్పండి? సమిష్టిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు ఆదిమ సంఘంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అక్కడ వారందరూ ఎలా మార్చబడ్డారు అంటే క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎలా మార్చబడ్డారు చెప్పండి? క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడ్డారు. ఇక పేద అని కానీ, ధనికని కానీ, బీదని కానీ, గొప్ప అని కానీ ఏ భేదాలు వారిలో ఉండకూడదని అందరూ ఏం చేశారు చెప్పండి? సమిష్టిగా పంచుకున్నారు. ఎందుకంటే వారు అలాంటి వైరాగ్యం ఎందుకు కలిగి ఉన్నారు అని ఆలోచన చేస్తే, సంఘం అంటే ఏంటి చెప్పండి? క్రీస్తు యొక్క శరీరం. సంఘం అంటే ఏంటి? క్రీస్తు యొక్క శరీరం. మరి క్రీస్తు శరీరంలో మనందరము కూడా అవయవాలమే కదా, అందరము అవయవాలమే కదా. ఒకరోజు అటండి ఈ అవయవాలన్నిటికి పొట్ట మీద కోపం వచ్చిందట. చేతులు కష్టపడుతున్నాయి, కాళ్ళు కష్టపడి నడుస్తున్నాయి, ఇలా అన్ని అవయవాలు ఏదో ఒక పని చేస్తున్నాయి. మనందరము పని చేసి కష్టపడి నోట్లో పెడితే ఈ పొట్ట ఏం చేస్తుంది? కష్టపడి మనం పెట్టిందంట తినేస్తుంది అని పొట్ట మీద అవయవాలన్నీ స్ట్రైక్ చేసినాయట. స్ట్రైక్ చేసి కాళ్ళు అన్నాయట నేను నడవను అన్నాయట, చేతులు నేను పని చేయను అన్నాయట, కళ్ళు నేను చూడను అన్నాయట, చెవులు వినను అన్నాయట. ఇలా అన్నీ స్ట్రైక్ చేసి అలా 3 రోజులు ఉండిపోతే అప్పుడు పొట్టకేంటి నష్టం? మనం పంపినటువంటి ఆహారం అంతా అది ఏం చేస్తుంది? జీర్ణం చేసి రక్తంగా మార్చి శరీర అవయవాలకి శక్తిని పంపిస్తుంది. అది అర్థం కావలేదు ఈ శరీర అవయవాలకి. అవన్నీ స్ట్రైక్ చేస్తే వాటికి రక్తం అందక, శక్తి చాలక
అన్నీ కూడా ఏమైపోయినాయి చెప్పండి, బలహీనం అయిపోయినాయట. అప్పుడు తెలిసిందట ఈ శరీరంలో ఉన్నటువంటి శరీర అవయవాలన్నీ కూడా ఒక్కటినొక్కటి ఇలా పని చేసుకుంటేనే అన్నింటికి ఏమందుతాయి, శక్తి అందుతాయి అనే విషయం అప్పుడు శరీర భాగాలకి అర్థమైందట. ఇక్కడ ఆదిమ సంఘంలో కూడా వారు అర్థం చేసుకున్నది అదే. మనందరం క్రీస్తు శరీరం, సంఘం అంటే ఒక్కొక్క అవయవం కాబట్టి అవయవాలన్నీ కూడా సమానమే, వాటి వాటి పని కొరకు అవి నిర్మించబడ్డాయి అని ఈ ఒకే రక్తం చేత మనందరం కూడా కడగబడ్డాం, అన్నీ కూడా సమానంగానే ఉంటాం. ఎందుకంటే ఇలా సమానంగా వారు ఉండడం వల్ల ఈ దేవుని యొక్క రాజ్య స్థాపనకి మూలకారకులయ్యారు. దేవునికి స్తోత్రం. ఇలా సమిష్టిగా పంచుకోవడం వల్ల, స్వార్థం లేకపోవడం వల్ల ఏమయ్యారు చెప్పండి, దేవుని రాజ్యం మరింతగా వేల సంఖ్యలో అనేకులు క్రీస్తుని అంగీకరించడానికి, అనేకులు దేవుని దగ్గరికి రావడానికి మూలకారకులుగా మిగిలారు. మరి ఈరోజు మానవ నైజం ఎలా ఉంటుంది అంటే శరీర విషయాలు మీదే దృష్టి ఉంటుంది, ధనఘనతలే కావాలి అనేసి అనుకుంటూ ఉంటాం. సుఖాసక్తి మీదే మనకి ఉంటుంది చెప్పండి, ఆసక్తి ఉంటుంది. చాలాసార్లు ఎందుకండి అలా ఉంటున్నారు అనేసి అని అంటూ ఉంటే కొంతమంది యవనస్తులు ఒక డైలాగ్ చెప్తారు. ఏంటో తెలుసా, ఒకే ఒక్క జీవితం అండి, ఈ జీవితంలోనే ఏం చేయాలి, ఎంజాయ్ చేయాలి అంటూ ఉంటారు. ఎంజాయ్ కోసం గంజాయి తాగుతున్నాం మేము అంటూ ఉంటారు చాలామంది కదండి. మరి ఒకే ఒక్క జీవితం ఎంజాయ్ చేయాలి, ఈ జీవితం చాలా అల్పమైంది కదా, ఈ అల్పమైన జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటూ ఉంటారు. మరి ఈ అల్పమైనటువంటి జీవితం అనేసి అల్పమైందని తెలుసు. ఈ ఒకే ఒక్క జీవితం మనకిచ్చింది ఎవరు చెప్పండి, దేవుడు. మనకిచ్చినటువంటి దేవుని కొరకు ఎంతవరకు మనం జీవించాం, దేవుని కొరకు ఎంతవరకు బ్రతికాం అనే ఆలోచన మరి ఎందుకు ఉండదు? ఈ చిన్న జీవితం ఇక్కడ ఎంజాయ్ చేసేస్తే తర్వాత నరకంలో ఏం చేయాల్సి వస్తుంది, చాలా బాధపడాల్సి వస్తుంది. అదే ఈ ఒకే ఒక జీవితం దేవునికి అర్పించినట్లయితే, దేవుని కొరకు జీవించినట్లయితే యుగ యుగాలు దేవునితో ఆనందించే గొప్ప కృప దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు అలాంటి వైరాగ్యం మనం ఎంతవరకు కలిగి ఉన్నాం అనేది ఆలోచన చేయాలి. మనం అనుకోవచ్చు ఆదిమ సంఘంలో ప్రారంభమయ్యింది ఈ వైరాగ్యం అనేది అనుకోవచ్చు, కానీ కాదు. ఆది కాండము నుండి కూడా ఈ వైరాగ్యం కలిగినటువంటి భక్తులు మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు. అలాంటి కొంతమంది భక్తుల్ని నేను ఈరోజు పరిచయం చేస్తాను. చాలామంది ఉంటారు, వాళ్ళ గురించి పరిచయం చేస్తూ ఉంటే ఈ రాత్రి అంతా చెప్పినా కూడా తరగదు. కానీ అందులో కొంతమందిని నేను ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని నేను చూపిస్తాను. అలా వైరాగ్యం కలిగి జీవించినటువంటి భక్తులు ఎవరున్నారు అంటే మొట్టమొదటి లిస్టులో మనకి ఎవరు వస్తారు అంటే అబ్రహాం. ఎవరు చెప్పండి, అబ్రహాముని దేవుడు ఏమన్నాడు 12వ అధ్యాయంలో ఆది కాండంలో, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని, నీ ఆస్తిని అంతటినీ విడిచిపెట్టాయి, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డా లేదా, విడిచిపెట్టి వెళ్ళాడా లేదా, వెళ్ళాడు కదండి. ఈరోజు దేవుడు మనల్ని ఆ మాట అంటే ఎంతమంది విడిచిపెట్టగలుగుతాం, ఎంతమంది దేవుని మాటకు లోబడగలుగుతాం, ఎంతమంది దేవుని మాటకు విధేయత చూపించగలుగుతాం, ఎంతమంది దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్పేస్తున్నారు. మరి అలాగున ద్వారపుడి ఇడిచి వెళ్ళండి, పలానా చోటికి నార్త్ సైడ్ వెళ్ళండి, లేకపోతే వీళ్ళు ఉంటారు కదా ఆ కొండ జాతి ప్రజలు, అక్కడికి వెళ్ళండి, ఏజెన్సీకి వెళ్ళండి అనేసి అంటే వెళ్ళగలుగుతామా? అయ్యి బాబోయ్, ఎక్కడ అంతవరకు ఎందుకండి, ఫ్రంట్కి కూర్చోండి అంటే ఫ్యాన్ లేదంటున్నారు, ఇంకేం విడిచిపెడతాం మనం చెప్పండి. ఈ వైరాగ్యం అనేది మన జీవితంలో చిన్న దాని దగ్గర నుంచి ఏమవుతూ ఉండాలి, ప్రారంభమవుతూ ఉండాలి. అది నిజమే. నా జీవితమైనా మీ జీవితమైన దేవుడు సేవా పరిచర్యకి పిలిచినప్పుడు మా బంధువుల్ని విడిచిపెట్టేశాం, మా స్నేహితుల్ని విడిచిపెట్టేశాం, మా గ్రామాన్ని విడిచిపెట్టేశాం. ఈ గ్రామంలో ఎవ్వరూ మాకు తెలియదు, అసలు ఈ గ్రామం అంటేనే తెలియదు, కానీ దేవుడు చూపించాడు, ఈ గ్రామానికి దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటకు విధేయత చూపిన వారిని ఆయన ఏమన్నా విడిచిపెట్టేస్తారా? ఆయన మాటకు లోబడిన వారిని ఆయన ఏమన్నా విడిచిపెట్టేస్తాడంటే ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చిన్న విషయాల్లో మనం మొదట వైరాగ్యం చూపగలిగితే, మన సుఖాన్ని దేవుని కొరకు వదులుకోగలిగితే, మనకున్నవి దేవుని కొరకు వదులుకోగలిగితే తరువాత గొప్పగా దేవుడు ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము విషయంలో మనం ఆలోచన చేస్తే ఈ వైరాగ్యం అనేది అబ్రహాము జీవితంలో
మనం మొదటిగా చూస్తాం. ఈ 12వ అధ్యాయంలో దేవుడు పిలుచుకున్న తర్వాత బయటకు వచ్చేసాడు. దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అబ్రహామును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా ఉంచాడు. 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు అలాగే 18వ వచనం చదివితే అక్కడ మనకి అబ్రహాం గురించి ఏం కనిపిస్తుంది అంటే, వెండి బంగారము విస్తారమైన పశువులు దాసదాసీలు కలిగి ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 13 మొదటి 2 వచనాల్లో ఈ మాట మనకి కనిపిస్తుంది. ఎలా ఉన్నాడట? వెండి బంగారం పశువులు దాసదాసీలు అన్నిటినీ కలిగి ఐశ్వర్యవంతుడిగా అబ్రహాం ఉన్నాడు. అలా ఉన్నా కూడా తరువాత మనం చూస్తే ఆదికాండము 14వ అధ్యాయం 14వ వచనం చూస్తే అతని ఇంట్లో యుద్ధమునకు అలవరచబడిన వారు, యుద్ధము చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు 318 మంది ఉన్నారట. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఇంటిలో యుద్ధం చేయగలిగినటువంటి వారు, నేర్పరగలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? 318 మంది ఉన్నారు. అంటే యుద్ధం బాగా అలవాటైన వాళ్ళే 318 మంది ఉంటే, ఇంకా ట్రైనింగ్లో ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? దాసదాసీలు ఇంకెంతమంది ఉన్నారు? అతిథులు వీరందరూ కలిసి ప్రతిరోజు అట అబ్రహాం ఇంటిలో 400 మంది భోజనం చేసేవారట. దాసదాసీలు ట్రైనింగ్ అయ్యేవారు వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు అబ్రహాము ఇంటిలో ఎంతమందికి విందు చెప్పండి? 400 మందికి. మనం 400 మందికి విందు చేయాలంటే ఎప్పుడు చేస్తాం? మన ఇంట్లో ఫంక్షన్కో పెళ్ళికో చేస్తాం కదండి. అంటే ప్రతిరోజు 400 మందితో విందే అబ్రహాం ఇంటిలో. అంటే ఎంత ఐశ్వర్యవంతుడో దీన్ని బట్టి ఏం చేయాలి? మనం ఆలోచన చేసుకోవాలి. అలాగే ఆదికాండం 23వ అధ్యాయం 5-6 వచనాల్లో చూస్తే అక్కడ మక్పెల గుహ కొనడానికి సారా చనిపోయినప్పుడు ఆ గుహ కోసం హేతు కుమారుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ హేతు కుమారులు ఏమంటారో తెలుసా? అబ్రహాముని, నీవు మా మధ్యలో మహారాజులా ఉన్నావంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ దేశంలో అబ్రహాము ఎలా ఉన్నాడు చెప్పండి? వెండి బంగారం పశువులు దాసదాసీలు జనాంగం వీళ్ళందరూ కలిగి మహారాజులా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు అబ్రహాం జీవితంలో ఇంకా ఏముందో తెలుసా? ఆదికాండము 14వ అధ్యాయం 21వ వచనం చూస్తే అక్కడ 4 రాజులతో అబ్రహాము యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి ఆ సొదొమ రాజుల్ని, లోతు కుటుంబాన్ని కూడా ఆ రాజులు తీసుకెళ్ళిపోతే వారి చేతిలో నుండి సొదొమ పట్టణాన్ని, ఆ రాజుల్ని, లోతు కుటుంబాన్ని కాపాడి తీసుకొస్తే అప్పుడు సొదొమ రాజు అంటాడు, సరే మమ్మల్ని అందరినీ కూడా నువ్వు కాపాడావు కదా, నీవు ఈ ఆస్తి తీసుకో, ఈ ధనం తీసుకో అని అబ్రహాముతో అంటే అబ్రహాం ఏమంటాడో తెలుసా? నాకు నువ్వు ఇచ్చే ధనం ఏమాత్రం అక్కర్లేదు, నేనే అబ్రహాముని ధనవంతుడిని చేశానని నువ్వు చెప్పుకుంటావు, కానీ నువ్వు అలా చెప్పుకునే ఛాన్స్ నీకు ఇవ్వను. నువ్వు చెయ్యకముందే నా దేవుడు నన్ను గొప్ప ధనవంతుడిగా చేసేసాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇన్ని ఐశ్వర్యాలు ఉండి, ఇంత ఆస్తి ఉండి, ఇంత అంతస్తు ఉండి ఏం చేస్తున్నాడు అబ్రహాము అంటే గుడారం వేసుకుని నివసిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? గుడారము అంటే టెంట్ వేసుకుని ఉన్నాడట. అసలు ఇంత ఆస్తి ఉందంటే ఏముండాలి? పెద్ద పెద్ద స్టేర్లు బిల్డింగ్ ఉండాలి, డూప్లెక్స్ బిల్డింగ్ ఉండాలి. కనీసం 2 గదులు పట్టైనా అబ్రహాం ఏం చేయలేదు చెప్పండి? కట్టుకోలేదు. ఏం వేసుకుని ఉన్నాడు? ఇంత ఆస్తిపరుడు అయ్యుండి, ఇంత రాజులా ఉండి, ఇంత ఐశ్వర్యవంతుడు అయ్యుండి, ఇంత సౌకర్యాలు, ఇన్ని వెండి బంగారాలు ఇంత ఉన్నా కూడా అబ్రహాము ఏం వేసుకుని ఉన్నాడు అంటే టెంట్ వేసుకుని ఉన్నాడు. అంటే డబ్బు పట్ల కానీ, ఆస్తి పట్ల కానీ, సకల ప్రయోజనాల పట్ల కానీ, సుఖాల పట్ల కానీ ఏమాత్రం ఆసక్తి లేదు. వాటన్నిటినీ ఏం చేశాడు చెప్పండి? త్యజించేశాడు. అంటే వాటన్నిటి పట్ల వైరాగ్యం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అలా వైరాగ్యం కలిగిన వాడిగా ఎందుకున్నాడు అబ్రహాము అనేసనంటే తన కొరకు దేవుడు పునాదులు కలిగిన పట్టణాన్ని నిర్మించి ఉన్నాడు గనక. దేవునికి స్తోత్రం. ఈ లోకపరంగా నాకు ఎన్నున్నా అవన్నీ అక్కర్లేదు. ఈ లోకపరంగా నాకు ఎన్నున్నా, ఆస్తున్నా, ఐశ్వర్యం ఉన్నా, దాసదాసీలున్నా, విస్తారమైన పశువులున్నా అవన్నీ నేను విడిచిపెట్టవలసిందే. కానీ నా కొరకు నా దేవుడు ఏం సిద్ధం చేశాడు? పునాదులు కలిగినటువంటి పట్టణాన్ని కడుతున్నాడు తన బిడ్డల కొరకు. దేవుడు
కాబట్టి ఆ పునాదులు గల పట్టణం నేను చేరితే చాలు, వీటన్నిటితో నాకు పని లేదు అని ఈ లోకపరంగా ఇన్ని ఉన్నా కూడా వాటి మీద అబ్రహాము ఎలా ఉన్నాడు చెప్పండి? వైరాగ్యం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక గొప్ప పట్టణాన్ని తన సిలువ కలిగినటువంటి ప్రజల కోసం దేవుడే కట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం చెప్పండి? ఎవరైతే దేవుని యొక్క సిలువ కలిగినటువంటి అనుభవంలో ఉంటారో అలాంటి ప్రజల కోసం దేవుడు ఒక గొప్ప పట్టణాన్ని సిద్ధం చేస్తున్నాడు, ఒక గొప్ప పట్టణాన్ని కట్టుతున్నాడు. అలాంటి దర్శనం గనక మనకి ఉంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం వెంపర్లాడం, ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచం, ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచం. ఎలా బ్రతుకుతాము అంటే వైరాగ్యంతో బ్రతుకుతాం. ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఇవి నాకు వస్తే ఎంత, రాకపోతే ఎంత అనేటువంటి వైరాగ్యం మనలో ఉండాలి. అలా ఉండాలి అంటే ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఆ పరలోక పట్టణం యొక్క దర్శనం మనకి కలిగినప్పుడే. దేవునికి స్తోత్రం. ఆ దర్శనం అబ్రహాముకి కలిగింది కనుక ఈ లోక సంబంధముగా ఎంత ఆస్తి ఉన్నా కూడా ఎలా జీవించాడు చెప్పండి? వైరాగ్యం కలిగి జీవించాడు. ఏ మాత్రం కూడా అవి ఇష్టపడలేదు. అందుకని హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త అంటాడు 11వ అధ్యాయము 9, 10 వచనాల్లో అలాగే 16వ వచనంలో ఏమంటాడో తెలుసా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే భౌతికంగా ఇన్ని ఉండి కూడా ఎలా జీవించాడు? వైరాగ్యంతో జీవించాడు. రెండవ వ్యక్తిని నేను పరిచయం చేస్తున్నాను. రెండవదిగా ఎవరు అనేసానంటే ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం 14వ వచనం చదువుదాం ఒకసారి. ఆదికాండము 49:14. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గర్ధబము అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకుని వెట్టి చేయు దాసుడగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరొక వ్యక్తిని చూస్తున్నాం. రెండవ వ్యక్తి ఎవరి వ్యక్తి అనేసనంటే ఇస్సాకారు. ఎవరు చెప్పండి? ఇస్సాకారు. యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మంది కొడుకులు. ఈ 12 మందిలో ఇస్సాకారు ఒక కొడుకు. యాకోబు తన బిడ్డల్ని దీవిస్తూ ఇస్సాకారు గురించి పలికినటువంటి మాట ఇది. ఆయన ప్రవచనపూర్వకంగా పలుకుతున్నారు. అతని విశ్రాంతి ఏమవుతుందట? మంచిదవుతుందట. భూమి ఎలా ఉంటుందట? రమ్యమైనదిగా కనిపించింది అంట. ఎవరికి? యాకోబుకి, ఇస్సాకారు గురించి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అతని విశ్రాంతి మంచిది అంటే భూమి మీద మనకు దొరికే విశ్రాంతి ఏమాత్రమైనా మంచిదేనా? స్థిరమైనదా? కాదు. ఈ భూమి మీద మనం ఎంత భూమి కొనుక్కున్నది రమ్యమైనదేనా? కాదు. అసలైన రమ్యమైనది ఎక్కడ ఉంది? పరలోక పట్టణం. అసలైన విశ్రాంతి ఎక్కడ ఉంది మనకి? పరలోకంలో కదా. అంటే ఇస్సాకారుకు కలగబోయేటువంటి ఆ పరలోక పట్టణంలో స్వాస్యము ప్రవచన పూర్వకంగా యాకోబు మాట్లాడుతున్నాడు. అందుకని ఈ ఇస్సాకారు కూడా ఆ రమ్యమైనటువంటి భూమి, ఆ రమ్యమైనటువంటి పట్టణం, పునాదులు కలిగినటువంటి దేవుడు తన ప్రజల కొరకు సిద్ధం చేసినటువంటి ఆ పరలోక పట్టణాన్ని స్వాతంత్రించుకోవడం కోసం ఏం చేస్తున్నాడట? ఏం చేస్తున్నాడు చెప్పండి? దాసుని వలె వెట్టి పనులు చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు చెప్పండి? దాసుని వలె వెట్టి పనులు చేస్తున్నాడు. ఈరోజు మనం వెట్టి పనులు చేయాలంటే, దాసులుగా ఉండాలంటే ఏమాత్రం నచ్చదు. నేను గొప్పోడుగానే ఉండాలి, కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి అనుకుంటూ ఉంటాం కదా. అంటే మరి ఇక్కడ కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి అంటే ఇక రమ్యమైనటువంటి పట్టణం గురించినటువంటి దర్శనం లేదని అర్థం. ఇక్కడ మనం వెట్టి పనులు చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, దాసులుగా పని చేస్తున్నాం అంటే మన దర్శనం ఏంటి చెప్పండి? ఆ గొప్ప పట్టణం గురించే. అంటే ఈ జీవితంలో ఈ భూమి మీద మనం ఉండగా గొప్పవారిగా ఉండాలి, గొప్పవారు అనిపించుకోవాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అనే వాటి మీద దృష్టి లేదు. వాటన్నిటినీ ఈ ఇస్సాకారు ఏం చేసేసాడు చెప్పండి? త్యజించేశాడు. అంటే వాటి మీద వైరాగ్యం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి విశ్రాంతిని కోరుకుని ఇక్కడ అన్నీ ఉన్నా కూడా
యాకోబు కూడా ధనవంతుడే కదండి, మరి కొడుకులకి స్వాస్థ్యం వచ్చింది కదా. ఇక్కడ కూడా అన్నీ ఉన్నా కూడా ఎలా ఉన్నాడు చెప్పండి? బహు సాధారణమైనటువంటి జీవితం జీవించాడు. అదే వైరాగ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవ వ్యక్తిని కూడా నేను పరిచయం చేస్తాను, సమయాన్ని బట్టి త్వరగానే మనం ముందుకు వెళ్దాం. మూడవ వ్యక్తి ఎవరు అనేసనంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మోషే తన జీవితం ఎలాంటి వైరాగ్యం కలిగి ఉన్నాడో ఇక్కడ మోషే జీవితాన్ని మనం చూద్దాం. ఇక్కడ మోషే యొక్క దర్శనం ఏమిటి అనేసనంటే నిత్యత్వంలో దేవుడిచ్చే బహుమానం పొందాలని. మోషే యొక్క గురేంటి చెప్పండి? మోషే యొక్క దర్శనం ఏంటి? మోషే యొక్క లక్ష్యం ఏమిటి? మోషే యొక్క గమ్యం ఏమిటి అంటే నిత్యత్వంలో దేవుడు ఇచ్చేటువంటి ఆ బహుమానం నేను పొందాలి అని. ఆ బహుమానం కోసం భౌతికంగా తనకి కలిగిన అన్నిటి మీద ఏం కలిగి ఉన్నాడు? వైరాగ్యం కలిగి ఉన్నాడు. ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. మొట్టమొదటిగా మోషే కలిగి ఉన్నది ఏంటో తెలుసా? రాజరికం. ఏంటి చెప్పండి? రాజరికం. ఐగుప్తులో ఉంటే ఫరో కుమార్తెగా అక్కడ సింహాసనాన్ని అధిష్ఠించాలి, రాజుగా పరిపాలించాలి. ఆ రాజరికాన్ని ఏం చేసుకున్నాడు? వద్దనుకున్నాడు, త్యజించేశాడు, విడిచిపెట్టాడు. అక్కర్లేదనుకున్నాడు. దేవుడిచ్చే బహుమానం గొప్ప తప్ప దేవుడు తన బిడ్డల్ని జయించేవాడిని ఏం చేస్తాడట? ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండబెడతాడట. అప్పుడు మనందరం దేవదూతలకు సైతం ఏం తీరుస్తామట? తీర్పు తీరుస్తామట. ఇక్కడ సింహాసనం అయితే కొన్ని సంవత్సరాలే, ఇక్కడ కుర్చీలైతే కొంతవరకే, కానీ అక్కడ మాత్రం ఎన్నాళ్ళు చెప్పండి? యుగ యుగాలు. కాబట్టి ఇక్కడ కుర్చీ మీద, ఇక్కడ రాజరికం మీద మోషే దృష్టి ఉంచలేదు. నిత్యత్వములో దేవుడిచ్చేటువంటి ఆ సింహాసనం మీద దృష్టి కలిగి ఉన్నాడు. కాబట్టి రాజరికాన్ని విడిచిపెట్టేశాడు. తరువాత సకల ఐశ్వర్యాలు. ఐగుప్తులో ఉండగా మోషే యొక్క పరిస్థితి ఏంటి? అపోస్తుల కార్యాల్లో మనం చూస్తే సకల విద్యా ప్రవీణుడట మోషే. ఎవరు చెప్పండి? సకల విద్యా ప్రవీణుడు. సకల ఐశ్వర్యాలు ఉన్నాయి. అలాంటివన్నీ కూడా విడిచిపెట్టేశాడు. కీర్తి ప్రతిష్టలు విడిచిపెట్టేశాడు. సుఖవంతమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టేశాడు. ఇవన్నిటిని త్యజించేశాడు. ఏం అనుభవించడానికి ఇష్టపడుతున్నాడో తెలుసా? దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు, కష్టం అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలు చాలాసార్లు మోషే మీద ఏం చేశారు చెప్పండి? తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు. చాలాసార్లు దేవుడు నిన్నే ఎన్నుకున్నాడా, నిన్నే ఏర్పాటు చేసుకున్నాడా అని నిందలు వేశారు. నిందలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు, పోరాటాలు చేయడానికి ఇష్టపడ్డాడు. దాని ద్వారా ఇశ్రాయేలీయులకి దేవునికి మధ్య మోషే ఎన్నోసార్లు ఏమైపోయాడు చెప్పండి? నలిగిపోయాడు. ఓ ప్రక్క ఇశ్రాయేలీయులు, ఓ ప్రక్క దేవుడేమంటాడు? మోషే వద్దు, వీళ్ళని చంపేస్తానంటాడు. మోషే ఏమంటాడు? ప్రభువా వీళ్ళని విడిపించి తీసుకొచ్చింది చంపడానికా ప్రభువా? వద్దు ప్రభువా అంటాడు. ఇక్కడ ప్రజలు చూస్తే మోషే ఐగుప్తులో మాకు మాంసం లేదని ఇక్కడికి తీసుకొచ్చావా? ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా అనేమో ప్రజలు అంటారు. ప్రజలకి దేవునికి మధ్యలో మోషే ఎన్నిసార్లు ఏమైపోయాడు చెప్పండి? నలిగిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా మోషే ఎప్పుడైనా, ఒకవేళ మనమైతే అనుకోవచ్చు, నా మట్టుకు నేను అనుకుంటూ ఉంటాను చాలాసార్లు, ఈ సేవలో చాలా కష్టమైపోతుంది, వీళ్ళతో ఏగలేకపోతున్నాను అనుకుంటాను నేను. కానీ మోషే మాత్రం ఎప్పుడూ అనుకోలేదు, అయ్యో రాజరికాన్ని విడిచిపెట్టి వచ్చేసానే, సకల ఐశ్వర్యాలు విడిచిపెట్టి వచ్చేసానే, ఎందుకు అనవసరంగా వచ్చేసాను అని ఏమాత్రం మోషే అనుకోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగానే తన జీవిత యాత్రని మోషే కొనసాగించాడు. అంటే వైరాగ్యం అంటే అదే. ఈ లోక సంబంధమైన సుఖభోగాల మీద మనస్సు ఉండదు. ఈ లోక సంబంధమైన ధనం మీద కానీ, కీర్తి ప్రతిష్టల మీద కానీ, వేటి మీద మనస్సు లేకుండా ఉండడమే వైరాగ్యం. మరి ఈరోజు మనం ఎంతవరకు అలాంటి వైరాగ్యం కలిగి ఉన్నాం?
ఎంతవరకు అలాంటి వైరాగ్యం కలిగి ఉన్నాం? ఈరోజు యవనస్తులు దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ జీవిత సత్యమేంటో తెలియట్లేదు. వారు సంపాదించుకొనవలసినటువంటి వారి కొరకు ప్రాణం అర్పించి వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక పట్టణమును గురించినటువంటి ఆలోచన లేకుండా ఇంకా దేవుని సన్నిధిలో ఏం వెతుకుతున్నారు అంటే భౌతిక సంబంధమైనవే వెతుకుతున్నారు. ఒక యవనస్తుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడట. ఏమని అనేసి 6 గంటల సేపు ప్రార్థన చేశాడట. ఎందుకంటే రూతు అనే అమ్మాయిని ప్రేమించాడట. ఎవరిని చెప్పండి? రూతు అనే అమ్మాయిని ప్రేమించాడట. 6 గంటల సేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడట మోకరించి. ప్రభువా, నాకు రూతునిచ్చి పెళ్లి చేస్తావా లేదా? రూతుని పెళ్లి చేసుకోవడం నీ చిత్తమా కాదా? రాత్రి అనుకున్నాం కదా దేవుడు మాట్లాడతాడని. అంటే ఇలాంటి విషయాల్లో కూడా దేవుడి చిత్తం తెలియజేస్తాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. అలాగే నీ చిత్తం ఏంటో తెలియచేయి, నువ్వు మాట్లాడు, రూతే కావాలని 6 గంటల సేపు మోకరించి ప్రార్థన చేసి కళ్ళు తెరిస్తే ఆ బలిపీఠం మీద గోడ మీద ఏం వాక్యం ఉంది? మన వాక్యం ఏముందండి? నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అనేసి అని ఉంది కదా. ఆ ప్లేస్లో రూత్ అని కనిపించిందట. ఏమని కనిపించింది అబ్బాయికి? రూత్ అని కనిపించిందట. ఓహో దేవా, నీ చిత్తాన్ని తెలియజేశావు అని వెళ్ళి వెంటనే రూత్ని ఏం చేశాడు? పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 6 నెలలు కాపురం చేసిన తర్వాత రూత్ అసలు సంగతి ఏంటో, అసలు రూపం ఏంటో కనిపించింది. 6 నెలల తర్వాత దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా, రూత్ని చిత్తమన్నావు, ఏంటి నన్ను ఇంత ఇబ్బంది పెట్టేస్తుంది? మొన్న చెప్పాను కదా ఫోన్ నెంబర్స్ అని, నరకం చూపించేస్తుంది అని ప్రార్థన చేసుకుని బలిపీఠం గోడ వైపు చూశాడట. చూస్తే అక్కడ రూత్ కనిపించలేదు, ట్రూత్ కనిపించిందట. ఏంటి చెప్పండి? రూత్ అంటే స్పెల్లింగ్ ఏంటి? RUTH. ట్రూత్కి స్పెల్లింగ్ ఏంటి? TRUTH కదా. అంటే చర్చిలో వాక్యం ఏమని ఉంది అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని దేవుడు చెప్పాడు కదా. ఆ మాటలు ఇంగ్లీష్లో రాయించారు పాస్టర్ గారు. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద ట్రూత్ అనేసి అని. ఇక్కడ మోకరించి 6 గంటల సేపు రూత్ కోసం ప్రార్థన చేశాడు కదా. టీ కనిపించలేదు మనోడికి, రూతే కనిపించింది. ఆ మైకంలో ఉన్నాడు కదా, అందుకని రూతే కనిపించింది. 6 నెలల తర్వాత టీ కనిపించింది. అంటే టీ కనిపించడానికి దేవుని బలిపీఠం మీద ఎన్ని నెలలు పట్టింది? అంటే ట్రూత్, జీవిత సత్యం తెలియడానికి ఎన్ని నెలలు పట్టింది? 6 నెలలు పట్టిందట. అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు ఉంచడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం చూస్తున్నాం. మనకి ఏది కావాలో, మనకి ఏ సమయానికి ఏది కావాలో సమస్తాన్ని ఏం చేస్తాడు చెప్పండి? మన దేవుడు సమకూరుస్తాడు, సిద్ధపరుస్తాడు. వేటి కొరకు మనం చింతించక్కర్లేదు. మన ధ్యాస, మన ఆశ అంతా కూడా దేని వైపు ఉండాలి? పైన వాటి మీదే ఉండాలి. మన దృష్టి దాని మీదే ఉండాలి తప్ప మనం భౌతిక సంబంధమైన వాటిని వెతికినంతసేపు అవి మనకు దూరం అయిపోతానే ఉంటాయి. ఆ విషయం ఎంతైనా గమనించాలి. ఈ వైరాగ్యం కలిగినటువంటి వ్యక్తుల్ని ఎంతమందిని ఆలోచన చేశాం? మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అబ్రహాం. రెండవ వ్యక్తి ఎవరు చెప్పండి? ఇస్సాకార్. మూడవ వ్యక్తి ఎవరు? మోషే. 4వ వ్యక్తిని కూడా మనం చూద్దాం. 4వ వ్యక్తి ఎవరు అంటే ఏలియా. ఎవరు చెప్పండి? ఏలియా. రాజుల గ్రంథంలో ఏలియా గురించి మనకు ఆ మాటలు కనిపిస్తాయి. రిఫరెన్స్లు మీరు చదవక్కర్లేదు, నేను స్టోరీగా చెప్పేస్తాను. ఏలియా తన ప్రార్థన ద్వారా ఆకాశం నుండి ఏం దింపాడు? అగ్నినే దింపేశాడు. ఆకాశాన్ని అవసరమైతే 3.5 సంవత్సరాలు ఏం చేశాడు? మూసేశాడు, వర్షం రాకుండా. తరువాత మరలా ఆకాశం నుండి ఏం రప్పించాడు? వర్షం రప్పించాడు. కానీ తన ప్రార్థనతో ఇలాంటి గొప్ప అద్భుతాలు చేసినటువంటి ఏలియా కరువులో కూడా ఆకలి వేసేసి డొక్కలు ఎండిపోయిన దేవుడు పంపించే రొట్టు ముక్క, మాంసపు ముక్కే తిన్నాడు తప్ప ఏనాడు నాకు ఆహారం కావాలని దేవుడిని ప్రార్థన చేయలేదు. దేవునికి స్తోత్రం. దేనికోసం ప్రార్థన చేశాడు? ఆకాశం నుండి అగ్ని దిగాలని ప్రార్థన చేశాడు, వర్షం కురవకూడదని ప్రార్థన చేశాడు, వర్షం కురవాలని ప్రార్థన చేశాడు తప్ప నాకు ఆహారం లేదు, ఆహారం ఇవ్వు ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేశాడా? చేయలేదంటే ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు లేదు. ఆహారం గురించి కానీ, వస్త్రం గురించి కానీ, నివాసం గురించి కానీ ఏలియాకి ఏ మాత్రము కూడా ముఖ్యం అనిపించలేదు. ఏలియా యొక్క భారం, ఏలియా యొక్క ఆశ, ఏలియా యొక్క వేదన ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా, అంటే ఆ దేశానికి దేవుడు యెహోవా అని రుజువు చేయాలనేటువంటి ఆవేదన. దేవునికి స్తోత్రం.
ఏలియా యొక్క ఆశ ఏంటి చెప్పండి? ఏలియా యొక్క తపన ఏంటో తెలుసా? నేనేదో వస్త్రాలు సంపాదించుకోవాలి, లేకపోతే ధనాన్ని సంపాదించుకోవాలి, నివాసాన్ని కట్టుకోవాలి, ఆహారం కలిగి ఉండాలి. ఇవేమీ కాదు ఏలియా తపన. ఆ దేశ ప్రజలకు యెహోవాయే దేవుడని రుజువు చేయాలి, యెహోవాయే దేవుడని వారందరూ ఒప్పుకునేటట్లు చేయాలి అని ఈ భౌతిక సంబంధమైన వాటిని ఏమాత్రం కూడా ఏలియా ఏం చేయలేదు, పట్టించుకోలేదు. ఈ భౌతిక సంబంధమైన వాటి మీద వైరాగ్యం కలిగిన వాడిగా ఉన్నాడు. మరి ఈరోజు మన జీవితాలు ఈ ఆత్మీయ ఈ ఎదుగుదలలో విశ్వాసి ఎక్కవలసినటువంటి 7 మెట్లలో 6వ మెట్టు ఏంటి చెప్పండి? వైరాగ్యం. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా వస్తే క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం అడుగు పెట్టాలి అంటే, క్రీస్తులాగా మనం మారాలి అంటే, క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడాలి అంటే ఈ 6వ మెట్టు అనుభవం కూడా ఎవరిలో ఉండాలి? మన జీవితాల్లో ఉండాలి. మరి ఈ వైరాగ్యం అనేటువంటి అనుభవం ఎంతవరకు మనం కలిగి ఉన్నాం? నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు అందరం కూడా పరిశీలన చేసుకోవాలి. ఇంకా మనం వేటిని ప్రేమిస్తున్నామో వాటిని దేవుని కొరకు విడిచిపెట్టేయాలి. మన దృష్టి అంతా పైనున్న వాటి మీదే ఉండాలి. నూతన నిబంధనలో కూడా చూస్తే చాలామంది భక్తులు ఈ వైరాగ్యంతో జీవించినటువంటి వారు ఉన్నారు. అందులో మొట్టమొదటిగా మనకి కనిపించేది ఎవరు అంటే అపోస్తులుడైనటువంటి పౌలు గారు. ఎవరు చెప్పండి? అపోస్తులుడైనటువంటి పౌలు గారు. అతనికి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి చెప్పండి? ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? ఇశ్రాయేలు వంశమట, ఆయనది బెన్యామీను గోత్రమట, గమాలియేలు పాదాల దగ్గర వేదాంత విద్య చేసినటువంటి వాడు, బీటీహెచ్ చేసినటువంటి వాడు, థియాలజీ చేసినటువంటి వాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఏమంటున్నాడో ఒక్కసారి చూస్తారా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే పౌలు గారు ఒక మాట చెప్తారు. ఏమనో తెలుసా? తనకి కలిగినవన్నీ ఎలా ఎంచుకున్నారట? పెంటతో సమానంగా ఎంచేశాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవులు దేనికోసం వెంపర్లాడుతున్నారో తెలుసా? క్రైస్తవులు దేనికోసం పరుగులెడుతున్నారో తెలుసా? భౌతిక సంబంధమైనటువంటివి ఇవన్నీ కావాలి అని వాటి కోసం పరుగులెడతా ఉంటున్నారు. కానీ ఈ భౌతిక సంబంధంగా ఆయనకు ఉన్నటువంటి అర్హతలు కానివ్వండి, ఇవన్నిటినీ కూడా, ఈ గొప్పవి అనబడేటువంటి ఇవన్నిటినీ కూడా ఎలా చూశాడు పౌలు? పెంటను ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. అంటే ఈ లోక సంబంధమైనవి పెంట వలె చేసేసుకున్నాడు. అలాంటి వైరాగ్యం, నేను బ్రతుకుట నా మట్టుకు క్రీస్తే, చావైతే లాభమే, ఈ లోక సంబంధమైన వాటి మీద నా మనస్సు లేదు అని వైరాగ్యంతో పౌలు జీవించినట్లుగా కనిపిస్తుంది. ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి కూడా పౌలు అందిస్తున్నటువంటి బోధ ఏంటో తెలుసా? ఒక్కసారి చదవండి. మనం ఎలా జీవించాలి, ఈ 6వ మెట్టులు, ఈ వైరాగ్యం అనేది ఎలా ఉంటుంది అనేసనంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 29 నుండి గనక మనం చదివితే అక్కడ పౌలు గారు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఏమనో తెలుసా? సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది కాబట్టి మీరు ఎలా ఉండాలో తెలుసా? భార్యలు ఉన్నవారు ఎలా ఉండాలట? భార్యలు లేనట్లుగా ఉండాలట. ఏడ్చువారు ఏడవనట్లుగా ఉండాలట. నవ్వువారు నవ్వనట్లుగా ఉండాలట. కొనువారు ఏదైనా కొన్నామనుకోండి, ఈ కొన్నది మాది కాదు అన్నట్లుగా ఉండాలట. అలాగున మనం జీవించాలట. ఎందుకంటే ఈ కాలం ఏమైపోతుంది చెప్పండి? సంకుచితమైపోయింది. దేవుని రాకడ సమీపించేసింది. కాబట్టి ఇంకా నోవాహు కాలంలో జరిగినట్లుగా, లోతు కాలంలో జరిగినట్లుగా పెండ్లి చేసుకోవడం, పెండ్లికి ఇవ్వడం, ఇల్లులు కట్టుకోవడం, పొలాలు నాటుకోవడం, ఇవే కాదు. కాలం సంకుచితమైపోయింది. కాబట్టి భార్యలు ఉన్నటువంటి వారు భార్యలు లేనట్లుగా ఉండండి, ఏడ్చేవారు ఏడవనట్లుగా ఉండండి, నవ్వేవారు నవ్వనట్లుగా ఉండండి. ఏదైనా మీరు కొనుక్కుంటే అది మాది కాదన్నట్లుగా జీవించండి. అంటే ఈ లోక సంబంధమైన వాటి మీద వైరాగ్యం కలిగి జీవించండి అని పౌలు గారు చెప్తున్నారు. ఎందుకనో తెలుసా? అదే మాట గురించి ఏమంటున్నాడంటే యోహాను భక్తుడు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, లోకము దాని ఆశ గతించిపోవును, దేవుని చిత్తము నెరవేర్చువారు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఈ లోకం పట్ల వైరాగ్యం కలిగి ఉంటారో వారు ఏం చేస్తున్నారు? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. కాబట్టి యుగయుగాలు దేవునితో నిరంతరము నిలుస్తారు. ఎందుకు? ఈ లోకము ఏమైపోతుంది చెప్పండి? లోకము దాని ఆశ అంతా కూడా ఏమైపోతుంది చెప్పండి? గతించిపోతుంది. కాబట్టి లోక సంబంధమైన వాటి మీద ఏమాత్రము దృష్టి పెట్టక్కర్లేదు.
కానీ ఇదే పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఏమంటాడో తెలుసా? ఇలా వైరాగ్యం కలిగి ఉండాలి మీరు అనేసి అని చెప్పిన పౌలు గారే క్రైస్తవ సమాజం గురించి చెప్పిన మాటలు ఏంటో తెలుసా? అంచె దినాల్లో జనులు ఎలా ఉంటారట? కృతజ్ఞత లేని వారిగా ఉంటారట, ధనాపేక్ష కలిగిన వారిగా ఉంటారట, సుఖాసక్తి కలిగినటువంటి వారిగా ఉంటారట, వెండి బంగారాలు సంపాదించుకోవడానికి ప్రాకులాడే వారిగా ఉంటారట, విలాసవంతమైన జీవితం అనుభవించాలని ప్రయత్నిస్తూ ఉంటారట. ఎప్పుడు? అంచె దినాల్లో క్రైస్తవ సమాజం. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? అంచె దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంగా ఉన్నామా? వైరాగ్యం కలిగినటువంటి క్రీస్తు బిడ్డలుగా ఉన్నామా అనేది మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఈ అంచె దినాల్లో ఇలాగున్న గనక ఉంటే వీరికి దేవుని కార్యాల పట్ల ఏముండదు చెప్పండి? ఆసక్తి ఉండదు. వారు సొంత కార్యాలే చూసుకుంటారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు పట్టించుకోరు. ప్రార్థనలో మోకాళ్ళు వేయరు, మోకరించరు. లేకపోతే తిండి, నిద్ర, సుఖాలు ఇలాంటి వాటిని విడిచిపెట్టలేని వారిగా ఉంటారు. పరలోక పట్టణాన్ని గురించినటువంటి అవగాహన వారికి లేదు. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఏముంచుతారు చెప్పండి? దృష్టి ఉంచేవారిగా ఉంటారు. కానీ ఈరోజు మనం ఎక్కవలసినటువంటి మెట్టు ఏమిటి అంటే వైరాగ్యం అనేటువంటి మెట్టు. ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టేయడమే. ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచకూడదు. ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశలు ఉండకూడదు. ఈ లోక సంబంధమైన వాటిని త్యజించడమే వైరాగ్యం. మరి ఎంతవరకు ఈ మెట్టులో అడుగు పెట్టగలుగుతున్నాం? ఇలా చూసుకుంటూ ఉంటే బైబిల్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఒక భక్తుడిని గురించి నేను మీకు చెప్పిన మాటలు ముగిస్తాను. ప్రపంచాన్నే తల్లక్రిందులు చేసినటువంటి, ప్రభావితం చేసినటువంటి 3 సింగులు ఉన్నారు. అందులో ఆ సింగులు ఎవరు అంటే సాధు సుందర్ సింగ్, కతార్ సింగ్, 3 భక్త సింగ్. ఈ 3 సింగులు కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. అందులో ఒకడైనటువంటి కతార్ సింగ్ గురించి నేను కొన్ని మాటలు చెప్పిన మాటలు ముగిస్తాను. ఆయన తన ఫ్రెండ్స్ ద్వారా క్రీస్తు గురించి తెలిసింది. క్రీస్తుని గురించి తెలిసినటువంటి ఆ కతార్ సింగ్ క్రీస్తుని అంగీకరించాడని తల్లికి తెలిసింది. తల్లికి తెలిసిన తర్వాత తల్లి ఇంట్లోకి పిలిచి, మన ఇంట వంట ఇలాంటి మతం లేదు, ఇలాంటి దేవుణ్ణి ఆరాధించే విధానం లేదు. ఒకవేళ నువ్వు ఇలా ఆరాధిస్తున్నావనేసి అని తెలిస్తే, నీవు క్రీస్తుని అంగీకరించావని కనుక మన జాతి వారికి కానీ, మన కులస్తులకు కానీ, మన మతస్థులకు కానీ తెలిస్తే చంపేస్తారు. కాబట్టి నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మనకున్నటువంటి ఆస్తిలో నీకు కావాలి అంటే ఆ దేవుణ్ణి ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టేయాలి. లేదా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. నీ ఒంటి మీద ఉన్న బట్టలు కూడా నేను కొనిచ్చినవే. నా బట్టలతో సైతం నాకు అప్పగించేసి నువ్వు బయటకు వెళ్ళిపోవాలి, క్రీస్తే కావాలి అంటే అని కన్న తల్లి ఎంతసేపు టైం ఇచ్చింది చెప్పండి? కతార్ సింగ్కి 5 నిమిషాలు టైం ఇచ్చిందట. అప్పుడు కతార్ సింగ్ అన్నాడట, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు 5 నిమిషాల్లో. ఏమనో తెలుసా? ప్రభువా, నీవు నా కోసం పరలోకాన్నే విడిచిపెట్టావు, నేను కనుక నా ఆస్తిని ఏం చేస్తున్నాను? నీ కోసం విడిచిపెట్టేస్తున్నాను. ప్రభువా, నీవు నా కోసం వస్త్రము లేనివాడిగా సిలువలో వ్రేలాడావు, కాబట్టి నేను నీ కోసం నా వస్త్రాలని విడిచిపెట్టేస్తున్నాను. ప్రభువా, నేను బయటికి వెళ్తే నాకు ఆహారం దొరకదని తెలుసు, కానీ నువ్వు నా కోసం చేదు చిరకనే భరించావు, నీ కోసం నేను ఆకలిని కూడా భరిస్తాను అని టేకాకులు కచ్చడాలుగా చేసుకుని, టేకాకులు కుట్టుకుని తన వస్త్రాలను కూడా విప్పేసి తల్లి పాదాల దగ్గర పెట్టి బయటికి వచ్చేసాడు కతార్ సింగ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి వైరాగ్యం ఎంతమందికి ఉందో చెప్పండి? ఇలాంటి భక్తుల గురించి గుర్తు చేయాలి అంటే ఎంతోమంది భక్తులు ఉన్నారు ఆదర్శవంతంగా. వారు అలాంటి వైరాగ్యం కలిగి జీవించారు గనుకనే ఈరోజు నేటి వరకు మన వరకు ఏమొచ్చింది చెప్పండి? సువార్త వచ్చింది. మనం క్రీస్తుని అంగీకరించామంటే, క్రీస్తు రక్తం చేత కడగబడ్డామంటే, క్రీస్తుని గురించి తెలుసుకున్నాము అంటే, ఇలాంటి భక్తులు వారు వైరాగ్యం కలిగిన జీవితాలను బట్టే మన దాకా సువార్త వచ్చింది. వారే కనుక వైరాగ్యం కలిగి లేకపోతే, మాకు ఆస్తే కావాలి, క్రీస్తు అక్కర్లేదు, మాకు మా కుటుంబాలే కావాలి, క్రీస్తు అక్కర్లేదు అనేసి అనుకుంటే నేడు ఈరోజు మన వరకు ఏమి రాకపోదును చెప్పండి? సువార్త అనేది రాకపోదును. కానీ వారు అలాగున వచ్చారు గనకనే మనకి సువార్త అందింది. వాళ్ళ కులస్తులకి తెలిసిపోయింది, కటార్ సింగ్ యొక్క కులస్తులకి తెలిసింది క్రీస్తుని నమ్ముకున్నాడని. అతన్ని తీసుకుని ఏం చేశారో తెలుసా? పచ్చి గేదె చర్మం, అప్పుడే ఒలిచినటువంటి గేదె చర్మంలో మూట కట్టేసి ఎండలో పెట్టేశారు.
ఎండలో పెట్టేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? లోపల అప్పుడే ఒలిచిన చర్మమేమో ఎలా ఉంటుంది? నీచు కొంపు లోపల, బయట ఎండకు ఆ చర్మం ఏమవుతూ ఉంటుంది? దగ్గరికి బిగుసుకుపోతూ ఉంటే తన ఎముకలు కూడా విరిగిపోయే అంతలా అలా బిగుసుకుపోయినటువంటి పరిస్థితి. అలా 3 రోజులు ఉంచేశారు. 3 రోజుల తర్వాత చనిపోయి ఉంటాడులే అని ఆ మూట విప్పి చూస్తే సజీవంగానే ఉన్నాడు కతార్ సింగ్. సజీవంగా ఉన్నటువంటి అతన్ని అడిగారు వాళ్ళ కులస్తులు, వారి మతస్థులు అడిగారు, ఏమనో తెలుసా? ఏంటి ఇంత నీ ప్రాణానికి కూడా లెక్క చేయకుండా క్రీస్తు కోసం అంతగా నిలబడ్డావేంట్రా అనేసి అడిగితే అప్పుడు కతార్ సింగ్ ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? పూర్వం ఒకటి ఉండేది, ఏమనేసానంటే సతీ సహగమనం. తెలుసా అండి మీకు? సోషల్ స్టడీస్లో చదివారు కదా. రాజా రామ్మోహన్ రాయ్, విలియం కేరీ వీళ్ళందరూ కలిసి ఆ సతీ సహగమనాన్ని అరికట్టడం, నిషేధించడం జరిగింది. ఆ సతీ సహగమనం అంటే ఏంటి అంటే, భర్త చనిపోయినప్పుడు ఆ భర్త చితి మీద భార్యని పెట్టి కాల్చేసేవారు. ఎందుకంటే భార్యకి స్వర్గం వస్తుందని, లేకపోతే స్వర్గం రాదని బ్రతుకున్న భార్యని చనిపోయిన భర్త చితి మీద పెట్టి ఏం చేసేవారు? కాల్చేసేవారు. అప్పుడు ఈ కతార్ సింగ్ అన్నాడు, ఏమనో తెలుసా? సతీ సహగమనం అనేది మీరు చేసేవారు కదా, భర్తతో పాటు భార్యని కూడా కాల్చేస్తే స్వర్గం వస్తుందని చెప్పేవారు కదా. అలా వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నా కోసం ప్రాణం పెట్టినటువంటి నా దేవుని కోసం నేను ప్రాణం పెట్టడానికి సిద్ధమన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే తన ప్రాణాన్ని సైతం దేవుని కొరకు విడిచిపెట్టే అంత వైరాగ్యంతో జీవించినటువంటి వ్యక్తి కతార్ సింగ్. ఇలా కతార్ సింగ్ అనే కాదు, ఎంతమంది భక్తుల గురించి చెప్పమంటారు? చాలామంది భక్తులు ఉన్నారు. వారందరూ కూడా దేని కొరకు ఎలా జీవించారో తెలుసా? వైరాగ్యంతో జీవించారు. అలా వైరాగ్యంతో జీవించారు కాబట్టే ఆధ్యాత్మికంగా ఎక్కవలసినటువంటి ఆ మెట్లు ఎక్కారు. క్రీస్తు యొక్క సంపూర్ణతను పొందుకున్నారు. క్రీస్తు పోలికలోనికి మార్చబడ్డారు. అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండగలిగారు. అనేకులకు క్రీస్తుని పరిచయం చేశారు. అనేకులకు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించగలిగారు. అనేకులను నిత్య నరకాగ్నిలో నుండి నిత్య జీవంలోనికి దాటింపచేశారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, నేనండి చాలామందికి దేవుని సువార్త చెప్పేయాలనుకుంటున్నానండి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నానండి, అనేకులు నా ద్వారా దేవుని సన్నిధికి వచ్చేయాలనుకుంటున్నానండి. మాటలు చెప్పడం సులువే, కానీ దేవుని కొరకు ఏం విడిచిపెట్టగలిగాం? దేవుని కొరకు ఏం వదులుకోగలిగాం? దేవుని కొరకు ఏది ప్రక్కన పెట్టగలిగాం? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి మనం ఎక్కవలసినటువంటి 6వ మెట్టు ఏమిటి అంటే వైరాగ్యం. ఏదైనా దేవుని కొరకు విడిచిపెట్టాలి. లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచకూడదు. పైన ఉన్న వాటి మీదే దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ బంగారు వీధులలో నడవడం కోసం ఈ లోక సంబంధమైన బంగారాన్ని ఏం చేయగలగాలి? విడిచిపెట్టేయాలి. ఎందుకంటే అక్కడ మనం దేని మీద నడవబోతున్నాం? బంగారపు వీధుల్లో నడవబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ బంగారంలో అన్నా కల్తీ ఉంటుంది, కానీ అక్కడ బంగారంలో కల్తీ అనేదే ఉండదు. అలాగున ప్రభువా నీవు నా కోసం ఇంత చేసావు, నీ కోసం ఏదైనా విడిచిపెట్టగలుగుతాను. ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ఆ పరలోక పట్టణం మీద దేవుడు తన సిలువను ఏర్పాటు చేసుకున్నటువంటి వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక పట్టణం మీద మన దృష్టి ఉండగలిగితే వైరాగ్యంతో జీవించగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.